నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. మ్యాంగో స్పెషల్ అండి. సమ్మర్ అంటేనే మామిడికాయలు, ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా కూడా మామిడికాయలు పచ్చళ్ళు, ఇలా జాములు తయారు చేసుకుంటుంటారు. సమ్మర్ అంటేనే మామిడికాయలు ఫుల్గా ఉంటాయండి. ఇది మామిడి పండ్లతో అయినా చేసుకోవచ్చు, మనం మామిడి కాయలతో అయినా కూడా మనము చేసుకోవచ్చండి. మార్కెట్లో కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక 3 మామిడికాయలు తీసుకున్నాను, ఈ విధంగా పీల్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనము బాగా తురుముకోవాలండి. ఫ్రెష్గా చెట్లో నుంచి కోసుకొచ్చిన కాయలు ఇలా బాగా తురిమి పెట్టుకోవాలి. ఇది పిల్లలకు కూడా బాగా ఇంట్లో చేసింది కాబట్టి బాగా మనము పెట్టచ్చండి. చపాతీకైనా బాగుంటుంది, దోశకైనా కూడా బాగుంటుందండి, రోటీకి ఇలాంటి వాటికి బాగుంటుంది. బ్రెడ్కి అయితే కూడా పిల్లలు బాగా వేసుకుని ఈ జాములు తింటారు. చూడండి, తురిమి ఇలా పెట్టుకున్నాము. ఈ తురుమునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని, ఏదైనా కానీ పానండి, పెనమైనా ఏదైనా, దానిలో ఇది వేసుకోవాలి. ఒక 3 కప్పులు వేసుకుంటున్నాను. 3 కప్స్ వచ్చిందండి. ఆ 3 కాయలతో ఇలా తురుముకుంటే, ఆ 3 కప్పులతో బెల్లము 3 కప్పులు వేసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది, తీయగా పిల్లలకి తినడానికి. ఈ బ్రెడ్కి అయితే అసలు చాలా బాగుంటుందండి. ఇది 3 కప్పులు తీసుకుని వేడి చేయాలి. ఆ వేడికి కొద్దిగా కరుగుతూ ఉంటుంది. ఇది కొద్దిగా టేస్ట్ కోసము ఉప్పు అండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. లూజ్ అయింది చూడండి, ఆ బెల్లం అంతా కరిగింది, కొంచెము వాటర్ వచ్చింది. మనము కావలసిన వాళ్ళు దీనిలో కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే ఇలాగే కూడా మనము చేసి పెట్టుకోవచ్చు. ఇలా మామిడికాయలు ఈ జామ్ చేసి పెట్టుకున్నామంటే ఒక 1 ఇయర్ కూడా బాగా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా తినచ్చు. మనకి అన్ సీజన్ అప్పుడు కూడా దీన్ని బాగా మనము యూజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం వేస్తున్నానండి నేను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పుల్లగా, తీయగా, కారంగా ఇలా బాగుంటుంది. జాము రెడీ అయిపోయింది. ఇలా మనము చిన్న గ్లాసు బౌల్లో కానీ ఇలా బాటిల్లో కానీ మనం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా ఉంటుందండి. ఇదేం చెడిపోదు, ఇంట్లో చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనకి రుచిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా ఇది తినచ్చు.